గత కొన్ని రోజులుగా మిర్యాలగూడలో ఇజ్రాయెల్ వివాదం చర్చనీయాంశంగా మారింది. 4 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ముందే 2 వర్గాలుగా విడిపోయి పొట్టు తన్నుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఈ విషయాన్ని పోలీసు సీరియస్గా తీసుకున్నారు. మిర్యాలగూడ 1 టౌన్ సీఐ పట్టణంలో ఉన్న ఇజ్రాయెల్ అందరినీ పిలిపించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అని, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే అందరి మీద కేసులు పెడతానని హెచ్చరించారు. బతకడానికి ఎలాంటి అవకాశాలున్నాయో వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. అలా కాకుండా ఒకరింటికి పోయి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని, ఒకరి హక్కులకు భంగం కలిగించడం మంచిది కాదన్నారు. ఒక 1 టౌన్ పరిధిలోనే కాదు, మండలం మొత్తం ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. మిర్యాలగూడ 1 టౌన్ ఒకటే కాదు, మిర్యాలగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరి మీద కేసు అవుతుంది. నేను ఒక కేసు అయింది మీ అందరి మీద తెలుసా, అందరి మీద కేసు అయింది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా, బతకడానికి మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్కి అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు. ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని. షీట్ ఓపెన్ చేస్తాం మీకు ఇప్పటి నుంచి. మీరు ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరారు. ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది. రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి, ఇంతమంది వస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది. ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా. కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టొచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికని? మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది. మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా? కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం. మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం. మీకన్నా ముందు అన్ని ఇప్పుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ తమాషాలు చేయొద్దు. నెక్స్ట్ టైం చట్టం అంటే చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ.